మోంతా తుఫాను ఎఫెక్ట్ తో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు దంచు కొడుతూ ఉన్నాయి. అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. విజయవాడలో కుండపోత వాన కారణంగా పలు చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్ద సబ్వేలోకి వర్షపు నీరు చేరింది. కనకదుర్గ ఫ్లైఓవర్ వైపు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కారణంగా విజయవాడలో కుండపోత వాన కారణంగా పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు లైవ్ లో. అశోక్, మోంతా తుఫాను ప్రభావం ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా విజయవాడపై చాలా స్పష్టంగా కనబడుతుందనే చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి 2 గంటల తర్వాత నుంచి కూడా విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి ఈదురుగాలు కూడా తోడవడంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటు తిరువూరు కావచ్చు, జగ్గేపేట, మైలవరం ఈ ప్రాంతాలన్ని చోట్ల కూడా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రాత్రి 2 గంటల నుంచి కూడా చాలా గ్రామాలు చీకట్లోనే మగ్గిపోయిన పరిస్థితి. ఇక విజయవాడ నగర పరిధిలో చూసుకుంటే కనుక 2 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నగర వ్యాప్తంగా ఉన్న అనేక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద కనకదుర్గ ఫ్లైఓవర్కి ఎంటర్ అయ్యే ప్రదేశం ఏదైతే ఉందో సబ్వే, అక్కడ భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో అటువైపుగా ఏ వాహనాలు వెళ్లకుండా పోలీసులు ఇప్పటికే అక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఏవైనా వాహనాలు వస్తున్నప్పటికీ కూడా వారిని వెనక్కి తిప్పి పంపించేస్తున్న పరిస్థితి. వారధి వద్దే ప్రత్యేకంగా ఒక బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంగా బస్టాండ్ ముందుకు హెవీ వెహికల్స్ ఏవి వెళ్లకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని పోలీసులు అక్కడ బ్యారికేడ్లు పెట్టిన పరిస్థితికి. ఇక అదే సమయంలో భారీ వర్షాలు అలాగే గాలుల కారణంగా దుర్గగుడి ఘాట్ రోడ్డును కూడా పూర్తిగా అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి సూచించిన పరిస్థితి. మనం చూస్తున్నాం తిరువూరులో రోడ్లన్నీ కూడా వర్షపు నీటితోటి నిండిపోయింది. విశాఖపట్నంలో కూడా చెట్లు నేల కొరిగాయి. మనం చూస్తున్నాం పలు చోట్ల హోర్డింగ్లు సైతం నేల కొరిగాయి. రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఒక చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. రైట్, విజయవాడ నుండి అశోక్ అందుబాటులో ఉన్నారు. అశోక్, విజయవాడలో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు చాలా వరకు కూడా జలమయమయ్యాయి. అయితే భారీ వర్షం ఉన్న నేపథ్యంలో నిన్నటి నుంచే విఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. చాలా చోట్ల డ్రైన్లలో వర్షాల కారణంగా భారీగా వరద వచ్చి చేరినప్పుడు రోడ్లు జలమయమైపోకుండా ఉండేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. కానీ భారీ వర్షం కారణంగా ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు చాలా వరకు కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న సబ్వే వద్ద మాత్రం పూర్తిగా సబ్వే అంతా కూడా వరదతో నిండిపోయింది. ఆ ప్రాంతంలో ఎవరు అటుగా రాకపోకలు సాగించకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు, బ్యారికేడ్లు పెట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ వెళ్లే వాళ్ళంతా కూడా ఆ బస్టాండ్ ముందు నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్ మీదుగా అటు హైదరాబాద్కి వెళ్తుంటారు. అటు వెళ్లే వాహనాలన్నింటికి కూడా వెళ్లే అవకాశం లేకుండా ఫ్లైఓవర్ వద్ద బ్యారికేడ్లు పెట్టి ఆపివేసిన పరిస్థితి. మరోవైపు నగరంలో ఉన్న లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడున్న ప్రజలను కూడా ఇప్పటికే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలతో పాటు కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలను బిఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. వారి కోసం పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే గాలులతో పాటు భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఏవైతే ఈ కొండరాళ్ళు జారి పడతాయో, కొండరాళ్ళు జారిపడే సమయంలో ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. అక్కడ ఉన్న వారిని కూడా పునరావాస కేంద్రాలకు కొంతమందిని తరలించిన పరిస్థితి కనబడుతుంది. ఇక నిన్న విజయవాడ నగరంలో దాదాపుగా 16 సెంటీమీటర్ల వర్షం నమోదవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఈ అర్ధరాత్రి నుంచి కూడా ఆ ప్రభావం వర్షం భారీగా పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఎన్టీఆర్ జిల్లాతో పాటు ఇటు విజయవాడ నగరంలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. ప్రస్తుతం కొంతమేర వర్షం తెరిపించినప్పటికీ కూడా కురుస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ కూడా భారీగా వరద ప్రారంభమైంది. ఇప్పుడు 82,000 క్యూసెక్ల
వరద నీరు పైనుంచి కూడా వచ్చి చేరుతుంది. వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం పూర్తిగా కెనాల్స్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేశారు. వచ్చిన వాటర్ మొత్తాన్ని కూడా సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ మోంతా తుఫాను తీరాన్ని దాటిన తర్వాత మాత్రం చాలా స్పష్టంగా ఎన్టీఆర్ జిల్లా ఇటు విజయవాడ మీద ప్రభావం కనబడుతుందని చెప్పుకోవచ్చు. అటు కృష్ణా జిల్లాలో కూడా భారీ ఈదురుగాలు అయితే కూడా వీస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. రైట్, మనం చూస్తున్నాం స్క్రీన్ మీద కూడా ఏపీ వ్యాప్తంగా కూడా ఏపీలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది తీవ్రంగా ఉంది. ముఖ్యంగా మనకు తిరువూరులో బస్టాండ్ మనం చూస్తూ ఉన్నాం. తిరువూరులో బస్టాండ్ మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది. దీంతో బస్సుల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతూ ఉంది. అక్కడికి రావడానికి ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో బాక్స్లో మనం చూస్తున్నాం ఏలూరులో ఈదురుగాలుల ధాటికి చెట్లన్నీ కూడా ఊగిపోతూ ఉన్నాయి. కొన్ని చోట్ల చెట్లు నేల కొరిగాయి. దీంతో అక్కడ జనజీవనం మొత్తం స్తంభించింది. ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తూనే ఉంది. ఇక విజయవాడలో రోడ్లు కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అత్యవసరమైతే తప్పితే కనుక జనాలు ఎవరు కూడా బయటకు రావడం లేదు. జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. ఒంగోలు అయితే అవి రోడ్లా లేకపోతే చెరువులా అన్న విధంగా ఉంది. కొన్ని చోట్ల ఇళ్ళు చర్చలు సైతం వర్షపు నీటితోటి నిండిపోయింది. దీంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాము నిలవలేక చాలా ఇబ్బందులు పడుతున్నామనేసి ప్రజలు వాపోతున్నారు. కొన్ని చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అక్కడ సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చెట్లన్నీ కూడా నేలకొలాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరగడంతో అంతరాయం కూడా ఏర్పడింది. అలాగే పునరావాస కేంద్రాలలో సౌకర్యాలు లేక అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అన్నదాతలకైతే ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్ తీవ్రంగా పడింది. కోలుకోలేని పరిస్థితి నెలకొంది వారికంతా కూడా. మరోవైపు మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళకపోవడంతో వారి జీవన భృతికి కూడా ఆటంకం ఏర్పడింది. వారంతా కూడా తాము తీవ్రంగా నష్టపోతున్నామనేసి వాపోతూ ఉన్నారు. ఇక ఎడతెరిపి లేని వర్షాల వల్ల ప్రాజెక్టులు సైతం భారీగా నీరు చేరుతూ ఉంది. ఇక ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో కూడా ప్రజలంతా అలర్ట్ అయ్యారు. అత్యవసరమైతే తప్పితే వీరు రోడ్లపైకి కూడా రావడం లేదు. కొన్ని చోట్ల మెడికల్ షాపులు, కూరగాయల షాపులు, పాలు వంటివి తప్పితే మిగతా ఏ షాప్స్ కూడా ఓపెన్ లేకపోవడం వల్ల కూడా ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు ఒక తాటి చెట్టు కూలి ఒక మహిళ మృతి చెందిన ఘటన అయితే విషాదం నింపింది. అలాగే మరో వ్యక్తి కూడా ఈ ప్రమాదంలో గాయపడినట్లు తెలుస్తుంది. ఇక నిన్నటి నుంచి కూడా పలు రైళ్లను అయితే రద్దు చేశారు రైల్వే శాఖ అధికారులు. కొన్ని అయితే మరి రీషెడ్యూల్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో దూర ప్రాంతాల నుంచి కూడా రైల్వే స్టేషన్లకు చేరుకునే ప్రయాణికులు నిన్నటి నుంచి కూడా అక్కడే పడిగాపులు కాస్తున్నారు. తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి వారంతా కూడా ఎదురు చూస్తున్నారు. అయితే మరో 24 గంటల పాటు ఈ తుపాను ప్రభావం ఇలాగే కొనసాగుతుందని కూడా కొంతమంది ప్రముఖులు చెప్తూ ఉన్నారు. అలాగే చిన్న చిన్న దుకాణాలు సైతం పలు చోట్ల నేల కొరిగాయి వర్షం ధాటికి. మనం చూస్తున్నాం రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. అవి రోడ్ల చెరువుల అన్న విధంగా ఉంది. చెట్లన్నీ నేల కొరగడంతో అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది కూడా వాటిని తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. చర్చిలు వంటివి కూడా నీటిలో మునిగిపోయాయి. మనం గుంటూరు మచిలీపట్నంలో చూస్తున్నాం. ఒక వెహికల్ వెళ్తూ ఉంటే ఆ వెహికల్ చక్రాలు కూడా మునిగిపోయేటటువంటి విధంగా రోడ్లలో నీరంతా కూడా నిలిచిపోయింది. ఆ ఈదురుగాలుల ధాటికి ఎప్పుడు ఏం జరుగుతుందో అనేసి కూడా ప్రజలంతా కూడా భయభ్రాంతులతో ఉన్నారు. కొన్ని చోట్ల చెరువులు కూడా గండిపడ్డాయనేసి తెలుస్తోంది. ఆ చెరువుల్లో గండిపడడం వల్ల కూడా నీరంతా కూడా చుట్టూ ఉన్నటువంటి ఇళ్లల్లోకి రోడ్లపైకి వస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా జనం రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఈదురుగాలుల నేపథ్యంలో అక్కడ ఏమైనా జరగచ్చేమో, చెట్లు ఏమైనా నేల కూలుతాయా, లేకంటే విద్యుత్ స్తంభాలు ఏమైనా నేల కూలుతాయా అనే భయాందోళనలోనే ఉన్నారు ఇంకా ప్రజలంతా కూడా. మరికొన్ని చోట్ల ఎడతెరిపి లేని వర్షం కారణంగా డ్రైనేజీలు సైతం నిండిపోయి ఆ డ్రైనేజీ వాటర్ మొత్తం అంతా కూడా రోడ్లపైకే వస్తుంది. దీంతో అక్కడ తీవ్ర దుర్గంధం అయితే అక్కడ వస్తూ ఉంది. అవంతా కూడా నీళ్ళల్లో కూడా వస్తున్నాయి. దీంతో వారంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోడ్లని చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ఇల్లులు చర్చిలు కూడా వర్షపు నీటితోటి నిండిపోయాయి. ఈ చెట్లన్నీ కూడా చిన్నపాటి చెట్లన్నీ కూడా నేల ఒరిగిపోతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం జనాలు కూడా బయటకు రావడానికి ఇప్పటికీ కూడా భయభ్రాంతుల్లోనే ఉన్నారు. కొన్ని మెడికల్ షాపులు ఇలాంటివి తప్పితే అత్యవసర సేవలకు సంబంధించినవి తప్పితే మిగతా షాప్స్ అన్నీ కూడా క్లోజ్ అయ్యాయి. కొన్ని వాహనాలు అయితే కూడా ఈ వర్షపు నీటిలో మునిగిపోయాయి.
చిన్న చిన్న గుడిసెలు ఇలాంటివన్నీ కూడా వర్షపు నీటిలో నిండిపోయాయి. అలాగే మనం చూస్తున్నాం భారీ వృక్షాలు సైతం నేల కొరిగాయి. ఒక చోట తాటి చెట్టు కూలడం వల్ల కూడా ఒక మహిళ మృతి చెందింది. అదే ప్రమాదంలో ఓ వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డారు. అతను వెంటనే హాస్పిటల్కి తరలించి చికిత్సనైతే అందిస్తూ ఉన్నారు. ఏపీ వ్యాప్తంగా కూడా ఈ మోంతా ఎఫెక్ట్ అన్నది తీవ్రంగా ఉంది. ఏపీనే కాదు తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ మోంతా ఎఫెక్ట్ అయితే ఎక్కువగా ఉందనేసి కూడా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే కొన్ని రాష్ట్రాలలో కూడా మోంతా ఎఫెక్ట్ ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ వర్షం యొక్క పరిస్థితి ఇంకా 24 గంటల వరకు ఇదే విధంగా ఉంటుందనేసి కూడా మనకు తెలుస్తోంది. ఐఎండీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. వర్షం కొద్దిగా తగ్గినప్పటికీ కూడా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. చెట్ల కింద అయితే ఎవరు కూడా నిల్చోవద్దు. వర్షం పడే టైంలో కూడా పిడుగులు పడే అవకాశం ఉందనేసి కూడా వాళ్ళు సూచనలు చేస్తున్నారు. మత్స్యకారులు అయితే తమ ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా వేటకు వెళ్లొద్దనేసి వాతావరణ శాఖ అధికారులు కానీ ఐఎండీ అధికారులు వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఇప్పటికైతే మత్స్యకారులు అయితే తమ జీవన భృతి కోల్పోయాము అనేసి మేమంతా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, ప్రభుత్వమే తమని ఆదుకోవాలి అనేసి వారు చెప్తూ ఉన్నారు. మరోవైపు రైతన్నలకైతే ఈ మోంతా ఎఫెక్ట్ అన్నది తీవ్రంగా పడింది. వరి మొత్తం అంతా కూడా కొన్ని లక్షల హెక్టార్లలో రాష్ట్రం మొత్తం కూడా ఈ వరి పంట మొత్తం అంతా తీవ్రంగా నష్టపోయారు రైతులంతా. అవి వరి పంటనా లేకపోతే చెరువులా అన్న విధంగా కూడా అక్కడ పరిస్థితి తయారైంది. విశాఖపట్నంలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది మనం చూడొచ్చు. పోలీస్ స్టేషన్ లోపలికి కూడా వర్షపు నీరు మొత్తం అంతా వెళ్లిపోయింది. దీంతో అక్కడ విధుల నిర్వహణకు కూడా అంతరాయం ఏర్పడే విధంగా ఉంది పరిస్థితి. మనం చూస్తున్నాం రోడ్లపై ఉన్నటువంటి వర్షపు నీరు మొత్తం పోలీస్ స్టేషన్లోకి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఈ పరిస్థితి నెలకొంది. ఎడతెరిపి వర్షాల కారణంగానే రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. దీంతో ఆ వర్షపు నీరంతా కూడా ఇళ్లలోకి ఇలా పోలీస్ స్టేషన్లు చర్చిల్లోకి వెళ్తూ ఉన్నాయి. దీంతో ప్రజలతో పాటు పోలీసులు కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. విధి నిర్వహణకు కూడా ఆటంకం ఏర్పడుతుందనేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాగే కొన్ని చోట్ల చెట్లు కూడా నేల కొరిగాయి. ఏపీ వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాలలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే మరికొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని చోట్ల ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. దీని నేపథ్యంలో ఎక్కడెక్కడైతే భారీ వర్షాలు కొనసాగుతూ ఉన్నాయో అక్కడంతా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేసి అధికారులు చెప్తూ ఉన్నారు.